Subscribe to our channel and press the bell icon for the latest updates. IPL 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎట్టకేలకి రెండో విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్తో వాంకడే వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో ఓపెనర్ జోస్ బట్లర్ 43 బంతుల్లో 89 విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత డీకాక్ 52 బంతుల్లో 81 అర్ధశతకం సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బట్లర్తో పాటు అజింక్య రహానే 21 బంతుల్లో 37 దూకుడుగా ఆడడంతో 19.3 ఓవర్లలో 188/5తో రాజస్థాన్ విజయాన్ని అందుకుంది. అంతకుముందు డీకాక్ 52 బంతుల్లో 81 అర్ధశతకం సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 32 బంతుల్లో 47తో కలిసి తొలి వికెట్కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డీకాక్ జట్టు స్కోరు 163 వద్ద అవుట్ అవ్వగా ఆఖర్లో హార్దిక్ పాండ్యా 11 బంతుల్లో 28 చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, కులకర్ణి, జయదేవ్ ఉనద్గత్ చెరో వికెట్ తీశారు. పంజాబ్తో మ్యాచ్కి గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఆచితూచి ఆడుతూ వచ్చాడు. ఒక ఎండ్లో డీకాక్ భారీ సిక్సర్లు కొడుతున్న పవర్ ప్లే ముగిసే వరకు నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత బ్యాట్ జులిపించేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అవుట్ అవ్వగా అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 16, కిరణ్ పొలార్డ్ 6, ఇషాన్ కిషన్ 5 నిరాశపరిచారు. కానీ ఆఖరి ఓవర్ వేసిన ఉనద్గత్ బౌలింగ్లో ఒక 4-6 బాదిన హార్దిక్ పాండ్యా మొత్తం 16 పరుగులు రాబట్టాడు. దీంతో ముంబై మెరుగైన స్కోర్ చేయగలిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.